ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండంలోని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు అబ్రహాము యొక్క జీవితంలో ఆయన కట్టిన బలిపీఠాల అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. అబ్రహాము తన జీవితంలో కనాను యాత్ర ప్రయాణములో ఆయన కట్టిన బలిపీఠ అనుభవాలు, దేవుడు అతన్ని పిలిచినప్పుడు తన బలిపీఠ అనుభవాల్లో ఒకటి ప్రత్యక్షత బలిపీఠం. తన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఆయన బలిపీఠం కట్టాడు. నంబర్ 2, తన జీవితంలో ప్రార్థనా బలిపీఠం. తన బలిపీఠంలో ప్రార్థన ఉంది, ప్రత్యక్షత ఉంది, ప్రార్థన ఉంది. ఈరోజు 3వ బలిపీఠం. వాటి గురించి చాలా సవివరంగా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా సాధ్యమైనంత వరకు ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా దేవుని వాక్యం నేర్చుకోవాలనే ఒక ఆశ నేను కూడా నేర్చుకుంటున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయము 1 నుండి 18 వచనాల వరకు దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. దేవుని యొక్క ఉపదేశాలు అపరిమితము. ఎన్ని ఉపదేశాలు. మేము సాటర్డే సంఘ ప్రార్థనలో లూకా సువార్తలోని ప్రార్థనలు మేము నేర్చుకుంటున్నాం. లూకా సువార్తలో ఎక్కడెక్కడైతే ప్రార్థనలు ఉన్నాయో ఆ ప్రార్థనల గురించి అక్కడ వ్రాసిన కొన్ని మాటలు నన్ను చాలా ప్రభావితం చేసింది. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, అపవాది యేసు ప్రభును శోధించడానికి అరణ్యమునకు కొనిపోయేను అని వ్రాయబడింది. తర్వాత ఆయన శరీరపరంగా శోధించాడు, లోక మహిమలన్నీ చూపించి శోధించాడు, ఆత్మానుసారంగా ఒక పరిశుద్ధ పర్వతం, ఎత్తైన పర్వతంలోనికి, పరిశుద్ధ పర్వతంలోనికి తీసుకెళ్ళి ఆత్మానుసారంగా కూడా సాతానుడు యేసు ప్రభుని శోధించాడు. అయితే ప్రతి శోధనలో యేసు ప్రభు ఒక మాట వ్రాసి పెట్టాడు. అది నాకు చాలా ఎంత ఇష్టమైంది. చదువుతారా ఒకసారి? లూకా సువార్త 4వ అధ్యాయం. శోధించిన తర్వాత యేసు ప్రభు అన్న మాటలు చూడండి. 4వ వచనంలో ఏమని ఉందంటే, నేను చదువుతాను, ఒక్కసారి మీరు గమనించండి. 3వ వచనంలో అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఆ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది, జీవించును అని వ్రాయబడి ఉన్నది అనే పదాన్ని మనం చూస్తాం. 2వ శోధనలో కూడా దేవుడు 8వ వచనంలో ఏమంటాడంటే, నీ దేవుడైన ప్రభు నాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. 11వ వచనంలో, మీరు 11వ వచనంలో చూస్తే అని వ్రాయబడి ఉన్నది అంటే ప్రతి శోధనకి జవాబు దేవుడు ఎక్కడ రాసి పెట్టాడట? లేఖనాల్లో వ్రాయబడింది. నీకు కలిగే ప్రతి శోధన, సాతానుడు నీ మీద దాడి చేసే ప్రతి సమస్యకు జవాబు ఎక్కడుందట? లేఖనాల్లో దేవుడు రాసి పెట్టాడు. నీకు తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది? చదివితేగా. దేవుని వాక్యం చదివితే దుష్టుని ప్రతి శోధనకు జవాబు ఓహో ద్వితీయోపదేశ కాండంలో ఉంది, కీర్తనల గ్రంథంలో ఉంది అని మనకు అర్థమవుతాయి. అంటే నీ పట్ల దేవుడు ఎంత కన్సర్న్డ్. ఈ లోకంలో ఏ శోధనలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటావో, ఏ శోధనలు నీకు వస్తాయో వాటిని జయించడానికి దేవుడు ఏం చేశాడట? నీకు ఆరోగ్యకరమైన జవాబులు దేవుని లేఖనంలో ఆయన గుప్తపరిచాడు. ఆయన దాన్ని జాగ్రత్తగా భద్రపరిచాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువువాడు, వినువాడు అతను ఎలాంటి వాడట? ధన్యుడు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం చదవాలా, దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేయాలా. నేను ఆదికాండము ధ్యానం చేస్తున్నాను. కొన్నిసార్లు
అక్కడి నుండి నాకు ఉపదేశాలు రావట్లేదు. ఒకవైపు ఆదివారం వస్తుంటే భయం, రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, నిద్ర లేదు. 3 గంటలకి మళ్ళీ లేచిపోయాను, మెసేజ్ ప్రిపేర్ అవ్వట్లే. అప్పుడు దేవుడు ఒక మాట చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 1వ వచనం. చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమంటే 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, దేవుని పిలుపు ఉంది, దేవుని యొక్క ఉపదేశాలు చాలా శ్రేష్టమైనది. 12వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు అబ్రహాముకు ఉంది, 12వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాముకి ఉంది, 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో ప్రార్థన అనుభవం ఉంది. ఇంత ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి తన జీవితంలో ఐగుప్తు వైపు తన అడుగులు వెళ్ళాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా పరమ కనాను వైపు నడుస్తున్న మన జీవితాల్లో మారు మనసు ఉంది, రక్షణ అనుభవం ఉంది, దేవుని వాక్యపు వెలుగుల్లో సంచరించిన అనుభవాలు ఉన్నాయి, దేవునితో సహవాసం చేసిన జీవితాలు ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న, అబ్రహాము ఒకానొక స్టేజ్లో ఐగుప్తు వైపు తన అడుగులు వెళ్ళాయి. ఈరోజు ఇక్కడ నీవు నేను కూర్చున్నాం. గత వారం నుండి ఈ వారం ఎన్నిసార్లు, ఎన్ని గడియలు ప్రభు యొక్క మార్గంలో నుండి తొలగిపోయి మార్గంలో నుండి మన అడుగులు జారి ఐగుప్తు వైపు వెళ్ళాయి. మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ బలిపీఠం యొక్క టైటిల్ ఏంటంటే, హెబ్రోన్లో ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు. హెబ్రోన్ అనగా ఏంటి? మనకు సర్వసాధారణంగా తెలిసిన అర్థం, బిబ్లికల్ మీనింగ్ ఏం తమ్ముడు? హెబ్రోన్ అనగా సహవాసము. హెబ్రోన్ అనగా సహవాసం. మన జీవితాల్లో మనం నేర్చుకుందాం సహవాసము ఎలా ఉండాలనేది దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడింది. మొదటి యోహాను పత్రిక 1:7 ఏమని వ్రాయబడిందంటే, వినండి, జస్ట్ వినండి, సమయం లేదు కాబట్టి. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, దేవుని లేఖనంలో సహవాసం గురించి, ఎలాంటి సహవాసం దేవుడు కోరుతున్నాడంటే, నీలో నుండి నాలో నుండి అన్యోన్యమైన సహవాసం. ఏ సహవాసం అంటది? ఆ వచనంలో ఉంటుంది. ఆ సహవాసంలో క్రీస్తు రక్త ప్రోక్షణ ఉంది. ఆ సహవాసంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన ప్రజలకు పరిశుద్ధత ఉంది. ఎంత గొప్ప భాగ్యం అంటే అది అన్యోన్యమైన సహవాసం. ఆ సహవాసంలో క్రీస్తు రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఆ సహవాసంలో దినదినము తన ప్రజలు పరిశుద్ధులుగా మారిపోతూ ఉన్నారు. అలాంటి సహవాసము దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము జీవితంలో తన బలిపీఠపు కట్టే అనుభవాల్లో ప్రత్యక్షతలు అనుభవం ఉంది, ప్రార్థన ఉంది. తన జీవితంలో సహవాసాన్ని జాగ్రత్తగా కట్టుకున్నవాడు. ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా మన సహవాసంలో అన్యోన్యత ఉండాలి. దేవుడు కోరుకున్న సహవాసం ఎలాంటిదంటే అన్యోన్యమైన సహవాసం. ఆ సహవాసం గురించి మొదటి యోహాను పత్రిక 1:3 ఏమని రాయబడిందంటే, ఆ అన్యోన్యమైన సహవాసం ఎప్పుడు కలుగుతుందంటే అది దేవునితో, అదే రీతిగా సంఘంలో ఉన్న పరిశుద్ధులతో ఉండేటప్పుడు దేవునితో ఉండాలా, అదే రీతిగా పరిశుద్ధులతో ఉన్నప్పుడు అది ఆ సహవాసం ఎలాగుంటుందట? అన్యోన్యమైన సహవాసం. అందుకే పౌలు భక్తుడు ఒక మాట రాస్తాడు, చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1:9. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు తెలుసా? సహవాసము కలిగిన జీవితం. నమ్మదగిన ప్రభువు నిన్ను ఎక్కడికి పిలిచాడట? సహవాసంలోనికి. మనం మాట్లాడుకొని మనం సహవాసం చేసుకుంటే మనం అవ్వలేదు సహవాసం. దేవుడే, కృప కలిగిన దేవుడు, నువ్వు ఏ సహవాసంలో ఉండాలో, ఎక్కడ నీకు మేలు జరుగుతుందో, ఎక్కడ నీ జీవితంలో యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ, ఎక్కడ నీ జీవితంలో పరిశుద్ధ జీవితము నీకు దొరుకుతుందో, అన్యోన్యమైన సహవాసం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావో
అక్కడికి దేవుడే నిన్ను పిలిచాడు. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. సహవాసమునకు పిలిచిన వాడు సురేంద్ర పాల్ కాదు. సహవాసానికి పిలిచిన వాడు రమేష్ పాల్ తమ్ముడు కాదు. పిలుస్తాం నిజమే, దేవుని చేత వాడబడి. బట్ అదృశ్యుడైన దేవుడు సహవాసమునకు పిలిచిన వాడు ఎవడట? యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆ సహవాసములో అన్యోన్యత ఉండాలి. ఆ సహవాసములో అన్యోన్యత ఉండాలా. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది కొన్ని మాటలు నేను కోట్ చేశాను. అన్యజనుల సహవాసం ఉంది బైబిల్లో. అన్యజనుల సహవాసము బైబిల్లో ఉంది. పాత నిబంధన గ్రంథములో ఉంది, నూతన నిబంధన గ్రంథములో కూడా అన్యులతో సహవాసం. అన్యులతో సహవాసం చేశారట ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలు అన్యులతో సహవాసం చేశారు. యెషయా గ్రంథంలో చూస్తాం, కీర్తనల గ్రంథంలో చూస్తాం, యోబు గ్రంథంలో చూస్తాం. దానివల్ల చాలా నష్టం. ఎలాంటి నష్టం తెలుసా? అన్యులతో సహవాసం దేవునికి గిట్టదు. ఎందుకంటే అన్యుల సహవాసంలో దేవుని సన్నిధి ఉండదు. దేవుడు అన్న ప్రసక్తే ఆ మాటే ఉండదు వారి జీవితాల్లో. వారి కడుపే దేవుడు అంటాడు వారి జీవితాల్లో. అన్యుల సహవాసము ఈరోజు నీకు నాకు ఉండకూడదు. అబ్రహాము లాంటి గొప్ప దైవజనుడు కనానుకు ప్రయాణం చేస్తున్న తన జీవితంలో సహవాసపు బలిపీఠం ఆయన కట్టాడు. ఈరోజు నీవు నేను సహవాసపు బలిపీఠం ఉండాల. దేవునితో సహవాసము, దేవుని ప్రజలతో మన సహవాసం ఎలాగుందో అబ్రహాముని బట్టి మనం నేర్చుకోవాలి. ఈ అన్యుల సహవాసం వల్ల సొలొమోను చాలా నష్టపోయాడు. సొలొమోను గురించి వ్రాయబడింది. తీస్తారా? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. వారితో సహవాసం చేయొద్దనేసి దేవుడు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? సొలొమోను రాజు ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన సొలొమోను అయితే ఈయన ఈ భూమి మీద జీవించిన సొలొమోను. ఆయన పోలికగా ఆయన తనకు ముందుగా సొలొమోన్ని ఉంచాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సొలొమోనుతో తన్ను పోల్చుకుంటున్నాడు. అంత ఆధిక్యత సొలొమోనుకి దేవుడిచ్చాడు. సొలొమోను గురించి 3వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆయన ప్రార్థన ఎలాంటిదో, ఆయన ఆత్మీయ జీవితం ఎలాంటిదో, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఏంటో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చాలా గొప్పగా దేవుడు రాయించాడు. 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన దేవుని మందిరాన్ని ఎంత అద్భుతంగా కట్టాడో వాటి గురించి కూడా చదవండి. 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మాటలు చదువుతుంటే నాకు గొప్ప ఆనందం వస్తుంది. మీకు ఎలాగుంటుందో. కట్టించను ముగించను. కొంతమంది కడతారు, ముగింపు ఉండదు. కొంతమంది ప్రయాణము మరి ఆరంభ సూర్యులు అంటారు. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న అంటాడు. కొద్ది దినాల తర్వాత అయ్యేంటో మరి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, మంచి నెలల్లో ఫలించిన విత్తనము 100 అవునండి 100 30 60 30 ఒక అతనికి ప్రార్థన చేయమంటే, ప్రభువా నీ సేవకుడు బోధించిన ఈ బోధ వలన 30 60 100 ఫలించును గాక అన్నాడు. మన సంఘంలో ఆ ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు మీరు చేయకండి అలాంటి ప్రార్థనలు. ఎప్పుడైనా మీరు గమనించారా ఆ ప్రార్థనలో? మా విశ్రాంతి చెప్పినప్పుడు నాకు వెలుగుంపు వచ్చింది. నిజమే కదా, ఈ ప్రార్థన మనం చేయకూడదని. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ పిల్లల్లో ఒకడు 30 ఎదగాల, ఒకడు 60 ఎదగాల, ఒకడు 100 ఎదగాల అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? అందరూ 100% ఎదగాలి ప్రభువా, అందరూ ఒక్కలాగా ఎదగాలి ప్రభువా అంటే అందులో నువ్వు అలా కోరుతున్నావు. నీ సంఘంలో ఒకడు 30 నీకు సాటిస్ఫైయా? 100% ఎదగాలని మనం కోరుకోవాలా? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాలా. మన జీవితాల్లో అబ్రహాము సొలొమోను మందిరమును కట్టెను ముగించెను. ఎంత అద్భుతమైన జీవితం. అదే రీతిగా మనం మరొక వచనంలో కూడా చూస్తే చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. కట్టించెను ముగించెను. నీ జీవితంలో ఉందా?
హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, డూ యు నో? 3 సంవత్సరాల క్రితం మనం గూగుల్ లేకపోతే జూమ్ ప్రేయర్ మనం స్టార్ట్ చేసాం. ఎన్నోసార్లు ఆగిపోయే పరిస్థితులు, ఎన్నోసార్లు వాక్యం చెప్పేవాళ్ళు లేక, ఒకరోజు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, చెప్పడానికి ఆటంకాలు. ఏడ్చుకున్నాను. లోపలికి వెళ్ళి ఏడ్చి బయటకు వచ్చి దేవుని వాక్యం, ప్రభువా నేను మరి కొద్ది నిమిషాల్లో లైవ్ న్యూస్లు వస్తాయి, కానీ దేవుని వాక్యం తన ప్రజలకు వినిపింప చేయాలని, ఈరోజు సంఘంలో నీ వాక్యం ఉండాలనేసి ఒక ఆశ. దేవుడు చూడ్డా. ఒకరోజు కరెంట్ లేదు, అగనంపూడిలో వెళ్ళాను. లోపలికి వస్తే సిగ్నల్ లేదు, బయటికి వెళ్తే కరెంటు లేదు. సెల్ ఫోన్లో వాక్యం చెప్తూ, ఈరోజు ఆ పరిస్థితి దేవుడు నాకు కలగజేయలే. నేను పడిన ఆ పరిస్థితులు దేవుడు చూశాడు. ఎంత శ్రేష్టమైన దైవజనుల్ని దేవుడు, సింగరాయికొండ నుండి ఒక దైవజనుడు, గుంటకల్ నుండి ఒక దైవజనుడు, బాపట్ల నుండి ఒక దైవజనుడు. సీ హౌ గాడ్ సప్లై రిసోర్సెస్. వినుటకు నీకు ఇష్టం ఉంటే దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము సొలొమోను తన జీవితంలో మందిరాన్ని కట్టాడు, మందిరాన్ని ఆయన ముగించాడు. ఎలాంటి మందిరాన్ని కట్టాడు తెలుసా? 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 6:7. అంత మహిమ కలిగిన మందిరం ఆయన కట్టాడు సొలొమోను. సౌండ్ రాలేదట, సుత్తి గొడ్డల యొక్క సౌండ్ రాలేదు. డూ యు నో ద మార్వలెస్ ఆఫ్ టెంపుల్? సొలొమోను కట్టిన ఆ మందిరం యొక్క ఆ అద్భుతం నీకు తెలుసా? అంత గొప్ప మందిరము వెలగల రాళ్ళతో, దేవదారు వృక్షాలతో, సీదోను, తూరు ఆ ప్రాంతంలో నుండి అనేకమైన వస్తువులు తీసుకొచ్చాడు. మందిరము కట్టినప్పుడు దెర్ ఇస్ నో సౌండ్. ఈరోజు సంఘాల్లో చూస్తే ఎన్ని సౌండ్లు వచ్చేస్తున్నాయో, ఎటు నుండి ఏ సౌండ్ వస్తాయో ఎవరికి తెలియట్లేదు. అయితే దేవుని దయ వల్ల ఇక్కడ ఏ సౌండ్ లేదు, యేసు ప్రభు సౌండ్ తప్ప ఏ సౌండ్ లేదు ఇక్కడ. మందిరము కట్టెను. ఈరోజు నీ జీవితంలో అలాంటి మందిరము నువ్వు కట్టుకుంటావా? నీ దేహము ఆలయము కదా. యెరూషలేం మందిరం కట్టినప్పుడు అక్కడ డిజైన్ చేయబడేది, ఇక్కడ ఫిక్స్ అయ్యేది. డిజైన్ మొత్తము తూరు, సీదోను, లెబనోను దేశంలో అక్కడే అయిపోయేది. పరమకనాను యెరూషలేము యొక్క మందిరం కట్టబడ్డానికి భూమి మీద నువ్వు డిజైన్ చేయబడాలా. ఆ మందిరంలో నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఉంటావా, పుల్పిట్ దగ్గర ఉంటావా, కిటికీ దగ్గర ఉంటావా? పరమ యెరూషలేము యొక్క మందిరం యొక్క డిజైన్ నువ్వు ఇక్కడే జరిగిపోవాలా. చూడండి, పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన రాయివి. ఇక్కడ పరమ సొలొమోను పరమ కనానులో ఆ యెరూషలేము మందిరములో నిన్ను కట్టడానికి సజీవమైన రాయిగా ఇక్కడ నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చెక్కుతా ఉన్నాడు, ఆయన చెక్కుతున్నాడు, ఆయన దిద్దుతున్నాడు. చెక్కబడిన మూల కంబము వలె ఉన్నారట. నగరునకై చెక్కబడిన మూల కంబములు అని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చెక్కబడదాం. మన జీవితంలో ఆ పరలోకం కొరకు ఈ భూమి మీదే డిజైన్ చేయబడి చెక్కబడదామా? దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక్కడ నువ్వు చెక్కబడితే అక్కడ నీకు ఒక స్థానం ఉంటుంది. ఇక్కడ నువ్వు చెక్కబడకపోతే దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ యూ. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ యూ. అబ్రహాము తన జీవితంలో పరమకనాను కొరకు ఒక శ్రేష్టమైన సహవాస బలిపీఠం. అందుకే మన జీవితంలో సహవాసం ఉండాలి. అన్యజనుల సహవాసం చేశాడు సొలొమోను. 3వ అధ్యాయంలో ఆయన యొక్క కీర్తి, ఖ్యాతి, ప్రతిష్టలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో ఉంటే మందిరం గురించిన అద్భుతమైన తన కట్టడం ఉంది. 7వ అధ్యాయంలో తన నగరును గూర్చిన అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న దైవజనుడు 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు అంటే అయిష్టంగా మారిపోయాడు. చదవండి,
5వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూస్తే అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను అని ఉంది. 6వ వచనంలో చూస్తే యెహోవాను అనుసరించలేదు. ఇతను ఎలాంటి వాడు తెలుసా? ఈ దైవజనుడు ఒక్క పేజ్ అవతల తిప్పండి. 8వ అధ్యాయం. ఆయన ఒక గొప్ప అద్భుతమైన ప్రార్థన చేశాడు సొలొమోను. ఆ ప్రార్థనలో 8వ అధ్యాయము 57, 58 వచనాలు, మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనును గాక అని ప్రార్థన చేసిన వాడు. ప్రభువా, మా హృదయాలన్నీ నిన్ను అనుసరించాలి ప్రభువా, నేను అనుసరించాలా, మీరందరూ అనుసరించాలి ప్రభువా. ఇది తన కమిట్మెంట్. బట్ వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్ నౌ? దేవుని బిడ్డలారా, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్న దైవజనుడు బాప్తిస్మమిచ్చు యోహాను 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 2వ అధ్యాయంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చిన వాడు బాప్తిస్మమిచ్చు యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రాబోవాడవు నీవేనా, మరొకరిని కనిపెట్టాలా? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకప్పుడు దేవుని కొరకు మంట, ఒకప్పుడు దేవుని కొరకు రోషం. ఈరోజు ఏమైంది? ఓ సొలొమోనా, ఒకప్పుడు నీ ఖ్యాతి ప్రఖ్యాతి దేవుని మందిరం విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవుని వాగ్దాన భూమి విషయంలో ఎంత కమిట్మెంటే. ఈరోజు దేవత, హేయమైన దేవతలు ప్రియముగా ఎంచుకున్నావు కదా, దేవుణ్ణి అనుసరించడానికి ఈరోజు నీ ముఖము కనబడట్లేదు, నీ అడుగులు కనబడట్లేదు. దేవుని ప్రజలు ఆరిపోతున్నారు. అయితే యోబు గారు అంటారు, ఎంత అద్భుతమైన మాట తెలుసా? చూడండి 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. దేవునితో సహవాసము దేవుని ప్రజలకు తెలుసా అండి, అన్యులకి తెలియదు. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు. ఎలాంటి మేలులు తెలుసా? 22వ వచనంలో చూస్తే ఆయన నోటి ఉపదేశము, దేవునితో సహవాసం చేస్తే ఆయన నోటి ఉపదేశం నీకు దొరుకుతుంది. 23వ వచనంలో చూస్తే నీవు అభివృద్ధి పొందేదవు. 24, 25 వచనములు చూస్తే అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండి దేవుడే నీకు స్వాస్థ్యముగా ఉంటాడు. 26వ వచనములో చూస్తే నీవు ఆనందించదవు. 27వ వచనములు చూస్తే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు. 28లో నువ్వు చూస్తే నువ్వు దేన్నైనా యోచన చేస్తే అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 29, 30 వచనాల్లో చూస్తే ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క విమోచన. డూ యు నో ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్? ఈనాడు చాలామందికి దేవునితో సహవాసం తెలియదు. లోకంతో అద్భుతంగా సహవాసంలోనికి దిగజారిపోయాడు సొలొమోన్. దేవుని సహవాసం, నా దేవుని బిడ్డ, నువ్వు కలిగి ఉంటే 9 రకాల దేవునితో సహవాసం చేస్తే నవరత్నాలు, నీకు అసలైన నవరత్నాలు. అందుకే ఈరోజు త్వరగా ఒక 2 పాఠాలు నేర్పుతాను. ఇది ఇంట్రడక్షన్ అయిపోయింది. అబ్రహాము జీవితం సహవాసం గురించి చాలా పుస్తకాల్లో మా బావగారు లాస్ట్ వీక్ వచ్చాడు, అద్భుతమైన వాక్యం చెప్పేశారు. అద్భుతమైన వాక్యం. ఆయన ఉపదేశంలో నేను ఒక పాఠం నేర్చుకున్నాను. ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క పిలుపు, ప్రతిష్ట, ఆశీర్వాదం ఎంత గొప్పదో కేవలము పేతురు గ్రంథంలోనే ఆయన చెప్పాడు. చాలా పిలుపులు ఉన్నాయి చాలా పుస్తకాల్లో బైబిల్లోని, బట్ ఆయన ఏం చేశాడు, తన ఫోకస్ అంతా పేతురు పత్రిక మీద. నాకు అప్పుడు దేవుడు మాట్లాడాడు, రేయ్ నువ్వు సహవాసం గురించి అంటున్నావు కదా, ఏ సహవాసం గురించి చెప్పేస్తావు సంఘానికి? అబ్రహాము సహవాస బలిపీఠం కట్టాడు కదా, కట్టడానికి తన జీవితంలో సహవాసానికి సహకరించే ఏ పద్ధతులు అనుసరించారో
సహవాసానికి ఉపయోగపడే ఆ పద్ధతులు ఏదైతే ఉందో దాన్ని వెతికి పట్టుకొని సంఘానికి బోధించమన్నాడు. ఇంకా ధ్యానిస్తున్నాను, చదువుతూ ఉంటే చూడండి, మనం కూడా త్వరగా ఒక 2 విషయాలు చాలా ఫాస్ట్గా మనం నేర్చుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. దేవుని బిడ్డలారా, ఇక్కడ 1 నుండి 5 వచనాల వరకు మనం చూస్తే, 4 వచనాల వరకు మనం చూస్తే, అబ్రహాము యొక్క జీవితము 12వ అధ్యాయంలో చూస్తే దేవుని పిలుపు, ప్రత్యక్షత, ప్రార్థనలు చూసాం. 13వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తన జీవితంలో ఒక దిద్దుబాటు జరుగుతుంది. అక్కడ ఏమని, ఇంగ్లీష్లో ఏమని రాశారు తెలుసా? హీ వెంట్ అప్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అన్నాడు. ఇంతకుముందు వెంట్ డౌన్ అని మనం చదివాం. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడట? తిమ్నాతుకి. హీ వెంట్ డౌన్, ఆయన దిగుకి వెళ్ళిపోయాడు. ఆయన ఇతను గురించి ఇంగ్లీష్లో ఏమని ఉంది తెలుసా? వెంట్ అప్, పైకి, ఈజిప్ట్ నుండి పైకి. ఈజిప్ట్లో ఇంకా వద్దు ప్రభువా. ఎందుకు తెలుసా? ఈజిప్ట్లో దేవుడి సన్నిధి లేదు, ఈజిప్ట్లో బలిపీఠం లేదు, ఈజిప్ట్లో ప్రార్థనలు లేవు. ఈనాడు చాలామంది ప్రార్థన లేకపోయినా, దేవుని బలిపీఠం లేకపోయినా, దేవుని సన్నిధి లేకపోయినా, సేవకుడు లేకపోయినా కాలం గడిపేస్తున్నారు. ఈజిప్ట్ అంటే దేవునికి ఇష్టం లేదండి. దేవుడు 10 రకాలైన అద్భుతాలు ఈజిప్ట్లో దేవుడు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు, 10 రకాలైన అద్భుతాలు చేశాడు. కానీ ఈజిప్ట్లో దేవుడు అడుగు పెట్టలేదు. నీకు తెలుసా? అరణ్యంలో అయిన దేవుడు అడుగు పెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ ఈజిప్ట్లో దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు, మేలు చేస్తాడు. తన సన్నిధి నీకు తెలియాలని, తన సాక్ష్యం ప్రజల్లో విశదీపరచబడాలని ఆయన అద్భుతాలు చేశాడు. కానీ తన అడుగు అక్కడ, తన సన్నిధి ఇవ్వలేదు. అరణ్యములో దేవుడు తన సన్నిధి ఇచ్చాడు, వారితో నడిచాడు, వారితో నివసించాడు. ఈరోజు లోకంలో ఉండిపోతావా? అబ్రహాము లోకం వైపు వెళ్ళిపోయినప్పుడు దేవుడు మౌనం అయిపోయాడు. ఈరోజు ఆయనలో నుండి మనం నేర్చుకునేది ఏంటి తెలుసా? తన సహవాస బలిపీఠంలో ఉన్న శ్రేష్టమైన ఒక లక్షణం ఏంటంటే దిద్దుబాటు. ఐగుప్తు వద్దు ప్రభా, ఐగుప్తు నాకు అవసరం లేదని ఐగుప్తులో నుండి బయటకు వచ్చాడు. అక్కడ వ్రాయబడింది, అతనితో పాటు అతని భార్య, తనకు కలిగిన ఆస్తి అన్నిటినీ పట్టుకొని ఐగుప్తు నుండి ఈరోజు ఒక తీర్మానం నీవు తీసుకుంటావా? అన్యోన్యమైన సహవాసం కొరకు దిద్దుబాటు నీ జీవితంలో అవసరం. లోకము యొక్క ఆశలు నాకు వద్దు ప్రభువా. నా కుటుంబంతో పాటు ప్రభువా నీ తట్టు నేను నడుస్తాను ప్రభువా. ఒక తీర్మానం, ఒక దిద్దుబాటు తన జీవితంలో ఉంది. నా జీవితంలో మనకు అవసరమైంది దిద్దుబాటు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నాకు చాలా మంచి వచనం అక్కడ దొరికింది. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, అబ్రాహాము బహుధనవంతుడై ఉన్నాడు. బహుధనవంతుడు దిద్దుబాటు చేసుకుంటాడా? సెటరైట్ చేసుకోవడానికి అవుతా? మనం చెప్తే వాళ్ళు వింటారా? ధనవంతుడై ఉండి ఈరోజు నీవు నేను నేర్చుకున్నాం. ఎవరివైనా సరే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, అబ్రహాము యొక్క సహవాస బలిపీఠం బాగుండాలంటే తన జీవితంలో దిద్దుబాటు. ధనం ఉంది. ఆ ధనం ఎలాగో తెలుసా? దేవుడు రాస్తున్నాడు, బహు ధనవంతుడు. బైబిల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఉన్నాడు. అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉంటాడు. ఆయన ధనవంతుడు. యేసు ప్రభు అతనికి అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ధనవంతునికి ఆశ ఏంటట? ప్రభువా, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు ఒక ప్రశ్న. దేవుడు అతనికి చెప్పాడు, నీకొకటి కొదువుగా ఉంది అనగానే అతని గురించి రాయబడింది, వ్యసన పడుతూ దేవుని నుండి ఆయన దూరం వెళ్ళిపోతాడు. తనకు కలిగిన ధనమును బట్టి వ్యసన పడుతూ దిద్దుబాటు చేసుకోకుండా దేవుని నుండి వెళ్ళిపోయాడండి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు. కృప కలిగిన దేవుడు, ఆశ్చర్యములు జరిగించే దేవుడు,
నీ వెలుగు, నీ త్రోవలో వెలుగును పుట్టించే దేవుని సన్నిధి దిద్దుబాటు లేకుండా నువ్వు వెళ్ళొద్దు. అబ్రహాము తన స్వాస్థ్యముతో సహా ఐగుప్తు నుండి అడుగులేశాడు పరమకనాను వైపు. ధనవంతుడు చూస్తే దిద్దుబాటు అతనికి అసహ్యమైపోయింది. మరొక ధనవంతుడు లూకా సువార్తలో ఉంటాడు 12వ అధ్యాయంలో. ఆయనకి విపరీతంగా పంట పండేస్తుంది, కొట్లు ఉన్నాయి, ఫుల్ చేసుకున్నాడు. తన ప్రాణంతో, ప్రాణమా తిని త్రాగు సుఖించు అనేసరికి దేవుడు అన్నాడు, ఒరేయ్ నీ ప్రాణము తీసేస్తానని దేవుడు చెప్పట్లే. అక్కడ ఆ వచనం చదివారా? నీ ప్రాణము అడుగుతున్నారు అన్నాడు. దేవుడు నీ ప్రాణాన్ని తీసేవాడు కాడు. ఒకడు ఉన్నాడు, ఆడు సైతాన్ గాడు. ఆడేం చేస్తున్నాడట? ప్రాణం అడుగుతుంటే ఉండ్రా, ఈయన చచ్చిపోతాడు, మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తే పాతంలో పడిపోతాడని దేవుడే కాపాడుతున్నాడు. ఆ సంగతి వీడికి తెలియదు. సైతాండు ఒకడట ఎప్పుడు ప్రార్థనకు పిలిచినా, అన్న చర్చికి రా అన్న అంటే టైం లేదనేవాడట. అన్న ప్రార్థనకి రా అన్న అంటే టైం లేదనేవాడు. కొంతమంది ఇక్కడ ఉంటాడు టైం లేదని బ్యాచ్. అన్నిటికీ టైం ఉంటుంది కానీ దేవుని దగ్గరికి రావడానికి టైం లేదు. ఎప్పుడు చూసినా టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటున్నాడు. ఒకరోజు కల వచ్చింది అతనికి. సైతానుడు అన్ని బెటాలిన్తో పట్టు వచ్చాడు. ఆయన కళ్ళు ఏదేదో చూశాడట. చూసి ఇంకా టెన్షన్ అయిపోతున్నాడు. ఒక్కొక్కడిని ఆ సైతాన్ గాడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడట ఆ కళలో. వాళ్ళు కేకలు, అరుపులు, ఓరే నాయన కొద్దిగా ఆగురా అంటే అచ్చే. ఈ లోపల ఈయన దగ్గరికి వచ్చాడు. ఇంతవరకు దేవుడు నాయన నా కుమారుడా నా దగ్గరికి రారా అంటే టైం లేదని చెప్పినోడు, దేవునికి చెప్పినోడు, ఇప్పుడు ఆ సైతానికి అంటున్నాడు, అన్న నీకు వందనాలు కొద్దిగా ఉండన్నా అంటే ఆ సాతానుడు అన్నాడట నాకు టైం లేదన్నాడట ఆయన. అర్థమైందా? ఇప్పుడు అతను అంటున్నాడట నాకు టైం లేదంటున్నాడట. అన్న కొద్దిగా దండం పెడతారు, కొద్దిగా ఆగన్నా అంటే నాకు టైం లేదురా, ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు అంటున్నాడట. దెబ్బకు మెలకు వచ్చింది. ఇంకా జీవితంలో ప్రభువా నా జీవితంలో నీ సంధికి రావడానికి టైం లేదనే మాట నేను చెప్పను ప్రభువా. ఒకవేళ ఈ మాట నీకు అలవాటు ఉంటే తీసే దేవుని కొరకు. దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండడానికి వీలేదు అంటాడు. కీర్తన గ్రంథంలో రాస్తాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చిన్న కుమారుడు గురించి రాయబడింది చూడండి ఒక్కసారి. లూకా సువార్త 15వ అధ్యాయము. దేవుడు ఆ చిన్న కుమారుని గురించి దేవుడు రాయించాడు. లూకా సువార్త 15వ అధ్యాయము. అతడి గురించి వ్రాయబడింది, తన దిద్దుబాటు గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే 15వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు, అబ్రహాముకి బుద్ధి వచ్చినప్పుడు అబ్రహాము సెటరైట్ అయి బయటకు వచ్చేసాడు అంతే. ఇంకా వద్దు ఐగుప్తులో మనకొద్దు, ఐగుప్తు సంచారం వద్దు. ఐగుప్తు గురించి 12వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది తెలుసా? ఐగుప్తులో నివసించుటకు అబ్రహాము వెళ్ళను అని ఉంది. వద్దురా నాయన ఆ కాపురం వద్దు అనుకున్నాడు. నివసించడానికి వెళ్ళిన వాడు ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఐగుప్తుతో నీకేం అవసరం? చిన్న కుమారుని యొక్క దిద్దుబాటు. అతని గురించి 18వ అధ్యాయంలో ఏమని ఉంది తెలుసా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తానని ఒకే ఒక తీర్మానం. ఆ వచనం చూసి చాలా వరకు అక్కడే నేను ఆగిపోయాను. సురేంద్రపాల్, నీ జీవితంలో ఈ అనుభవం ఉండాలి. ఏంటంట? నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? నీ సృష్టికర్త అయిన నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ ఒకే ఒక నిర్ణయం తర్వాత మీరు చూస్తే 20వ వచనంలో చూస్తాం, తండ్రి అతని మీద కనికరం. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే నీ మీద దేవుని కనికరం ఉంటుంది. 20వ వచనం 2వ భాగంలో ఉంటే దేవుడు తండ్రి అతన్ని ముద్దు పెట్టుకొనుట ఇక్కడ చూస్తాం. 22వ వచనంలో చూస్తే ప్రశస్తమైన వస్త్రములు అతనికి తండ్రి అనుగ్రహించాడు. ఉంగరమును చూస్తాం, పాదములకు చెప్పులు. ఒక గొప్ప విందు. దేవుని తట్టును తిరిగితే దేవుని కనికరం పొందుతావు. దేవుని తట్టు తిరిగితే దేవుడు ముద్దు పెట్టుకుంటా అంటే ఎంత ఇష్టపడిపోతాడో. పిల్లలకి చూడండి ఎంత ముద్దులు పెట్టేస్తుంటాం. ఆ సాహితిని చూసి ఆ చెల్లి జెరుసా లేదులే, వాళ్ళ మాయ ఒక అతను ఉన్నారు, ఆనందాన్ని ఉమ్మ 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 అని ఎన్ని ముద్దు పెడుతుంటారు. ఆయన కబుర్లకి ఈమె కబుర్లు మరి చెప్పలేము. ఇంకా
ఈరోజు తీర్మానం చేసుకుంటావా? ఎంతకాలం దేవుని నుండి దూరం అయిపోతావు? నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్తాను. బా, ఎంత మంచి మాట. నీ గురించి దేవుడు రాస్తే, తండ్రికి దూరం అయిపోయిన వాడు దిద్దుబాటు, నీకు దిద్దుబాటు అసహ్యం అవ్వకూడదు. దావీదు జీవితంలో కూడా దిద్దుబాటు జరిగింది. దావీదు 51వ కీర్తన తన దిద్దుబాటు గురించి వ్రాయించుకున్నాడు. దేవుని మనస్సులో హత్తుకునేటట్టు అయిపోయాడండి దావీదు. ఈరోజు దిద్దుబాటు లేని జీవితం నీకొద్దు దేవుని బిడ్డలారా. అబ్రహాము సహవాస బలిపీఠానికి చేరడానికి మొట్టమొదటి స్టెప్ తన జీవితంలో ఏంటట? దిద్దుబాటు. దేవుని వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? సెటరైట్ చేసుకో, దిద్దుబాటు చేసుకో. అది ఆశీర్వాదకరం. నంబర్ 2, 5 నుండి 8 వచనాల వరకు మీరు చూస్తే, ఇది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ దేవుని బిడ్డలారా ఒక మాట వ్రాయబడి ఉంటుంది 7వ వచనములో. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. ఇక్కడ దుష్టుల యొక్క లిస్టు గురించి దేవుడు రాశాడు. తన జీవితంలో దిద్దుబాటు అతనికి తెలుసు. తన జీవితంలో దుష్టులు ఎవరో అబ్రహాముకి తెలుసు. డు యు నో యువర్ ఎనిమీ? దుష్టుడు నీకు తెలుసా? లోతుకు తెలియదు. చాలామంది ఈ దినాల్లో దుష్టుని గురించిన ఆనవాళ్ళు చాలామందికి తెలియదు. అందుకే దుష్టునికి దొరికిపోతున్నారు. డూ యు నో యువర్ ఎనిమీ? నీ జీవితంలో నీ దుష్టుడు ఎవరో? సెల్ ఫోనా, టీవీయా, పిచ్చాపాటి, ఎంటర్టైన్మెంట్ మాటలా? ఎవరు నీ దుష్టుడు? నీ లైఫ్ని పాడు చేసేవాడు. ఓ లోతు, మనం బంధువులమయ్యా. ఆ మాట నాకు ఎంత నచ్చేసింది తెలుసా? దుష్టుల మధ్య మనం బ్రతుకుతున్నాం. దిద్దుబాటు తనకు తెలుసు, దుష్టులు కూడా తెలుసు. అందుకే ఆయన సహవాస బలిపీఠం. నీ జీవితంలో దిద్దుబాటు చేసుకుంటే నీ సహవాసం అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో దుష్టులు గూర్చిన ఆనవాళ్ళు నీకు తెలిస్తే నీ సహవాసం చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ఎక్కడో ఇష్యూ వచ్చింది. లోతు ఇష్యూని విడిచిపెట్టేశాడు, అబ్రహాముని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాముకి లోతుకి ఎక్కడ గొడవ? ఈనాడు చాలామంది వారి జీవితాల్లో రిలేషన్ డ్యామేజ్ అయ్యో సేవకునితో నా రిలేషన్ డ్యామేజ్ అయిపోద్ది, సంఘంతో నా రిలేషన్ డ్యామేజ్ అయిపోయింది. నో, వారికి అనవసరం. కొంతమందికి దేవునితో, దేవుని ప్రజలతో ఉన్న సంబంధము, సహవాసము గాయమైన పర్వాలే, వాళ్ళకి ఇష్యూలే ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటాడు, లోతు, పెరిజీయులు ఇక్కడ ఉన్నారు నాయన, కనానీయులు ఇక్కడ ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. మన జీవితాల్లో దుష్టుని గమనించేవారుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే, చూడండి, త్వరగా మనం చూద్దాం. హవ్వ జీవితంలో చూస్తే దుష్టుడు రానే వచ్చాడు. దుష్టుని మాట నమ్మేసింది. కానీ దుష్టుడు ఏం చేశాడు తెలుసా? మీరు దూతల్లాగా ఉంటారు, దేవుడు మీకు అది తెలియజేయలేదు అన్నాడు. దేవుడు అబద్ధికుడా? నమ్మేసింది. కొన్నిసార్లు దుష్టుడు చెప్పే మాటలు ఎలాగుంటుంది తెలుసా? దేవుని నుండి నిన్ను దూరం చేసేస్తాయి. డూ యు నో యువర్ ఎనిమీ? ఈరోజు హోరేబు సంఘంలో నువ్వు ఎరగగలిగిన స్థితిలో ఉండాలా. నీ సహవాసం నీకు బాగుండాలంటే దుష్టుని యొక్క ఆనవలు, ఆయన యొక్క కుతంత్రములు, అపవాది యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. అలాంటి స్టాండర్డ్ నీకుందా? ఈనాడు అపవాదికి దొరికిపోయి దేవుని నుండి, దేవుని సంఘము నుండి, దేవుని సహవాసం నుండి చాలామంది సంఘాల్లో సహవాసము అన్యోన్యంగా ఉండాలంటే సన్నగిలిపోతున్నాయి. ఎందుకు తెలుసా? సంఘాల్లో గొడవలు, సంఘంలో అల్లర్లు, సంఘములో చూస్తే మా వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు
కులాలని బట్టి, ప్రాంతాలని బట్టి. ఎవర్రా మీ వాళ్ళు? క్రీస్తు రక్త ప్రోక్షణ అయితేనే మన వాళ్ళు, లేకపోతే మనకు అనవసరం. ఎవడైతే మనకేంటంట. ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు మంచి మంచి పొజిషన్లో ఉన్నవారే. మనోళ్ళు ఎవడు? మన వాళ్ళు. మనకు క్రీస్తు రక్త ప్రోక్షణ, వాటిని బట్టే మన జీవితాల్లో ఈరోజు సహవాసం. దేవుని బిడ్డలారా, హవ్వ అరే అంత దేవుని యొక్క మంచితనము, స్నేహము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క భద్రత, పోషణ ఒక్క క్షణంలోనే ఇది నిజమా అని దుష్టుడు ప్రశ్న వేసేసరికి దేవుని మర్చిపోయి, దేవుని బిడ్డలారా, హవ్వకి దుష్టుని గురించి తెలియదు. డూ యు నో యువర్ ఎనిమీ? నష్టం జరిగిపోయింది. దుష్టుని గురించి నువ్వు పట్టించుకోకపోతే నీకు నష్టం జరిగిపోద్ది. యెహోషువ గురించి తమ్ముడు అద్భుతంగా చెప్పేశారు. నేను టచ్ చేయదలుచుకోలేదు. తమ్ముడు వెళ్ళిన ఆయన చేసిన ప్రసంగం, అతను వాక్యం చెప్తూ ఒక బ్యాచ్ వచ్చారు. ఎవరట వాళ్ళు చెప్పండి? గిబియోనులు వచ్చేసి మారు వేషంతో వచ్చి చక్కగా మాట్లాడేశారు. ఆ ఒక్క మాట చదివండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం. వీళ్ళు మోసం చేశారు. లాస్ట్కి వాళ్ళకి ఏం చేశారంటే 27వ వచనంలో, అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోట నుండి బలిపీఠం కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. 23వ వచనం చేత చూస్తే, ఈ హేతు చేత మీరు శాపగ్రస్తులను, దాస్యమున మీకెన్నడూ మానదు అని చెప్పేశాడు. వాళ్ళు కూడా నమస్తే అన్న సార్, మీరు ఎలా చెప్తే అలాగే అనేసారు. వీళ్ళు కూడా కొంతమంది ఆ క్షణికమైన సుఖం ఏటో మీకు, వాళ్ళ వల్ల నీకేం దొరుకుతుంది? దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నాను న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో దేవుడు చాలా క్లారిటీగా రాశాడు. ఏంటి తెలుసా దాని ఎఫెక్ట్? ఇక్కడ దాసులుగా ఉన్నారు. ఈ దాసులుగా ఉన్నవారు ఏం చేశారు తెలుసా? వీళ్ళే పెట్టేశారు. బెన్యామీనులకి, ఇశ్రాయేలుకి తగులు పెట్టేశారు. వీళ్ళు మూర్ఖులని అక్కడ వ్రాయబడింది 19వ అధ్యాయంలో. వీళ్ళు దుష్టులు. ఒక లేవీయుడు, ఒక పాస్టర్ గారు, అతని వైఫ్తో పాటు బెత్లెహేము నుండి ఎఫ్రాయిము మన్యము అవతల వైపు వెళ్తున్న క్రమంలో ఈ గిబియోనుల ప్రదేశానికి వస్తాడు. ఆ రాత్రి అక్కడ వచ్చి బస చేస్తే సేమ్ సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితులు అక్కడ ఉంటుంది. ఆ స్త్రీని పాడు చేసి చంపేస్తారు వాళ్ళు. ఆ సంగతి ఆ పాస్టర్ గారు ఇశ్రాయేలుకి ఏడ్చి చెప్తాడు. నా భార్యను వాళ్ళు చంపేశారు అనగానే ఇశ్రాయేల్ అందరూ ఒకటైపోతారు. ఒకటైపోయి బెన్యామీనులు ఎవరి దగ్గర ఉన్నారు? ఈ గిబియోనుల దగ్గర వీళ్ళు నివసిస్తున్నారు. అన్న మనం ఒకట్రా అని వాళ్ళ కూర వీళ్ళ కూర, వాళ్ళ బట్ట వీళ్ళ బట్ట, ఇంత క్లోజ్ అయిపోయారు. అది చదివి ముగిద్దాం. చూడండి, ఒకసారి చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. దుష్టుని నువ్వు ఎరుగకుండా దూరం చేసుకోకపోతే దాని ఎఫెక్ట్ ఈరోజు నీకు ఉండకపోవచ్చు. దీర్ఘకాలంలో దాని ప్రమాదం ఎంత ప్రమాదమో. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము. ఇంకా తమ్ముడు వాటి విషయంలో చాలా విషయాలు చెప్తాడు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. చూడండి, 20వ అధ్యాయం 11వ వచనం. గిబియోనులోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేల్లో నుండి దోషమును పరిహరింపజేయుదుమని పలికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులకు, ఈ మాట మీరు గమనించాలి, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేళ్ల మాట వినలే. వీళ్ళకి దుష్టులే ముఖ్యమైపోయారండి. సహోదరుడు ఏమైపోయినా పర్వాలే. ఈనాడు సంఘాలు పాడైపోవడానికి కారణం, డూ యు నో యువర్ ఎనిమీ? దుష్టుడు గురించి నీకు తెలుసా? మన జీవితాల్లో మనం నేర్చుకోవాలా? మన జీవితంలో దుష్టునికి, అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఉంది.
అపవాదిని ఎదురించుడి అని ఉంది, అపవాది తంత్రములను ఎదిరించుడి అని ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందని ఉంది. ఇన్ని మాటలు ఉండగా ఇదిగో గిబియోనులో బెన్యామీనులు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు యుద్ధంకి స్టార్ట్ అయ్యారు. ఇంకా అయితే మేము యుద్ధం చేస్తామన్నారు. దుష్టుల్ని మాకు అప్పగించేయండి అయ్యా, ఇశ్రాయేల్ నుండి ఆ దోషాన్ని మేము మొత్తం డిలీట్ చేసి పవిత్రపరచుకుంటామంటే, నో, వాళ్ళని మేము అప్పగించాం, అవసరమైతే మీతో యుద్ధం చేస్తామన్నారు. ఎవరట? అరే, సహోదరుడు యుద్ధానికి రెడీ అయ్యాడు కానీ దుష్టుణ్ణి అప్పగించడానికి. సంఘం పాడైపోయిన పర్వాలే, దుష్టునికి మాత్రము చోటు ఇస్తున్నారు. తుయతైర సంఘానికి దేవుడు అంటాడు, ఓ సంఘమా, నీ పరిచర్య, నీ సహనము అని నాకు తెలుసు, నువ్వు మంచోడవే, కానీ యెజబేలును ఉండనిచ్చుచున్నావు. తరిమేస్తే వెళ్ళిపోద్ది, కానీ నువ్వేం చేసావు? సీట్ ఇచ్చేసావు. ఆ పదం చూసారా? తరమలేదని చెప్పట్లే, ఉండనిచ్చుచున్నావు అంటే పో అంటే అది పోద్ది, కానీ ఈడు కాఫీ ఇచ్చి టీ ఇస్తే అదే కదులుతుందా? నీ జీవితంలో యెజబేలు నీకు తెలుసా? నీ జీవితంలో దుష్టుడు నీకు తెలుసా? ఏది నీ జీవితంలో దుష్టుడు? యుద్ధం స్టార్ట్ అయింది. చూడండి, ఆ మాట చదువుదాము. ఒక విచారకరమైన మాట, 21వ అధ్యాయము. ఒక గొప్ప కమిట్మెంట్ చేశారు 1వ వచనంలో. బెన్యామీనులకి ఇంకా బిడ్డల్ని ఇవ్వకూడదని చెప్పి 2వ వచనంలో, ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, నేడు ఇశ్రాయేల్లో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేళ్లకు సంభవింపనేలా అని ఏడ్చారండి. ఒక గోత్రం డిలీట్ అయిపోయింది. యెహోషాపాతు, ఆ రోజు నువ్వు మోసపోయావు. యెహోషువ, ఆ రోజు నువ్వు మోసపోయావు గిబియోనుల దగ్గర. సర్లే, వీళ్ళు మనకి నీళ్ళు అందించిన వాళ్ళు, కట్టలు కట్టిన వాళ్ళు కదా అనేసి నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. ఈరోజు నీ గోత్రంలో ఒక గోత్రం లేకుండా డిలీట్ చేశాడు. నీ జీవితంలో ఈ దుస్థితి వద్దు దేవుని బిడ్డలారా. నీ సహవాసంలో ఈ దుస్థితి నీకొద్దు. మన జీవితాల్లో దేవునితో ఉన్న మన సహవాసాన్ని దుష్టుడు పాడు చేయకూడదు. అంటే దుష్టునికి, అపవాదికి నువ్వు చోటు ఇవ్వద్దు. అపవాదిని ఎదిరించు. నీ జీవితంలో దుష్టుడు ఏ రకంగా నిన్ను శోధిస్తూ, ఏ రకంగా నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నాడో ఫైండ్ యువర్ ఎనిమీ. దుష్టుని నువ్వు తెలుసుకో. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా సుదీర్ఘమైన ప్రసంగాలు ఉన్నాయి. దేవుని మాటలు నేర్చుకోండి. చూడండి, లేఖనాల్లో రాయబడింది. ఒక ఇద్దరు గురించి చెప్పేసి 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం చదివేయండి. మళ్ళీ వీళ్ళే ఏడుస్తున్నారండి. అయ్యో, 12 గోత్రంలో ప్రభువా ఒక గోత్రం లేదు. దుష్టుడికి ఏం పోయింది? వాళ్ళు చంపడమే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. అయితే దుష్టుడిని గమనించి వాళ్ళతో సాంగత్యం చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. వినండి, ఇక్కడ అంటున్నారు చూడండి. వాళ్ళు ఎవరట? ఈ చెప్పే మాటలు ఎవరట? యూదా వారికి, ఇశ్రాయేలుకి విరోధులైన వారు. వాళ్ళు చెప్పే కహానీలు వినండి. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఆశ్రయించుచున్న, ఇంకా నేనే చెప్పేస్తాను, అక్క కొద్ది స్లోగా చదువుతున్నారు, ఇంకా మేము కలిసి మందిరం కట్టేస్తామంటున్నారు. మనమైతే అన్న, ఈ దేశంలో హై ప్రొఫైల్లో ఉన్నోళ్ళు అన్న మందిరం కడుతున్నానంటే ఈ పాస్టర్ బెండ్ అయిపోవాలి దెబ్బకి. ఈ సురేంద్ర పాల్, డూ యు నో యువర్ ఎనిమీ? కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు, వాళ్ళు ఇచ్చే చాక్లెట్లు ఎలాగుంటుంది తెలుసా? ఎందుకంటే మనకు కట్టలు ఏరు వాళ్ళు ఉన్నారు, మనకు నీళ్ళు అందిస్తారు, మనకి దర్జాగా తిని తాగి హాయిగా ఉంటాం రా అనుకున్నాడు. ఈ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గోత్రం లేకుండా డిలీట్ చేశాడు. సంఘం గురించి దేవుని లేఖనాల్లో ఉంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటాడు. ఒక వ్యూహం కలిగిన సంఘము ఈరోజు వ్యూహం లేకుండా దుష్టుడు దాడి చేశాడు. ఉందా నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఒక వ్యూహం ఉందా? ఏంటి ఆ వ్యూహం? అయ్యో, నా ఆత్మీయ ఎదుగుదలకు ప్రార్థన ఉండాలా,
నా ఆత్మీయ ఎదుగుదలకు దేవుని వాక్యం ఉండాలా, నా ఆత్మీయ ఎదుగుదలకు సహవాసం ఉండాలా, ఎలాగ దీన్ని ఉపయోగకరంగా నేను మార్చుకోవాలన్న వ్యూహం నీకుందా? వ్యూహం కలిగిన సంఘాలు, వ్యూహం కలిగిన దైవజనులు, వ్యూహం కలిగిన విశ్వాసులు. ఇక్కడ అంటాడు, జెరుబ్బాబెలు మందిరం కడుతుంటే కష్ట దినాల్లో మేము కూడా వచ్చి, వాళ్ళు ఎలాంటి వాళ్ళట, వాళ్ళకి విరోధులని మొదటి అధ్యాయంలో ఉంది. తర్వాత అక్కడ చూస్తే వాళ్ళ గురించి ఏమని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే 4-5 వచనాల్లో, వాళ్ళు ఇబ్బంది పెట్టేవారు, వాళ్ళు భంగపరిచేవారు, మంత్రులకు లంచం ఇచ్చి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. డూ యు నో యువర్ ఎనిమీ? అయితే జెరుబ్బాబెలు యొక్క మాట నాకు నచ్చింది. ఆయన ఏమంటాడు తెలుసా? చదవండి, 3వ వచనంలో అనుకుంటాను, చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇంటర్నల్ ఎజెండా విరోధులు, ఇంటర్నల్ ఎజెండా ఇబ్బంది పెట్టినోడు, ఇంటర్నల్ ఎజెండా ప్రతి దానికి ఆప్ చేసినోడు, బయటికేమో మీరు ఆశ్రయించినట్టు నేను ఆశ్రయిస్తున్నాను, మన ఇద్దరం కలిసి కట్టేద్దామన్నా. డూ యు నో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎనిమీ? ఒక గోత్రం లేకుండా అయిపోయింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో సెల్ ఫోన్ ద్వారా వస్తున్నాడా, టీవీ ద్వారా వస్తున్నాడా, మనుషుల రూపంలో వస్తున్నాడా, ఏ రూపంలో వస్తున్నాడు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, బలవంతుడైన సంసోను సింహం రూపంలో వస్తే గెలిచాడు, ఫిలిస్తీన్ల సర్దార్ రూపంలో వస్తే, నక్కల రూపంలో వస్తే గెలిచాడు. దలీలా రూపం అంతే, మోకరించు. నీ దుష్టుని నువ్వు తెలుసుకోకపోతే నీ అభిషేకం నువ్వు కోల్పోతావు. నీ దుష్టుని నువ్వు ఎరగకుంటే దేవుడిచ్చిన బలాన్ని నువ్వు కోల్పోతావు. ఒకరోజు ఎదుకో, హామాను ఇశ్రాయేల్లో యూదా ఆ దేశంలో యూదులు లేకుండా సమూలంగా నాశడానికి, బెన్యామీను గోత్రము లేకుండా. ప్రార్థన చేద్దాం.